Good morning, everyone, and welcome to our channel Venu Rudra All in One. ఫ్రెండ్స్, మన గ్రేట్ సిఇఓ యాష్ గారు షేర్ చేసుకున్న కొన్ని క్విక్ అప్డేట్స్ అండ్ లీడర్స్ షేర్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే కంపెనీ బ్యాక్ ఎండ్లో జరుగుతున్న వర్క్ రానున్న వారం రోజుల్లో అనగా క్రిస్మస్ పండుగ లోపల మనం వినబోయే గుడ్ న్యూస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఆన్ ప్యాసివ్ కంపెనీలో త్వరగా అప్డేట్స్ రానందున కొందరు కంపెనీ నిశ్చలంగా ఉంది అనుకుంటున్నారు అండ్ అలాగే ముందుకు నడవడం లేదని ఆలోచిస్తున్నారు. కొందరు కంపెనీ మీద నమ్మకంతో ఉన్నవారు పాజిటివ్గా, కంపెనీ మీద నమ్మకంతో లేనివారు నెగటివ్గా ఆలోచిస్తున్నారు. కానీ కంపెనీ నిర్విరామంగా మీ కొరకు వర్క్ చేస్తుంది. మీ ఆలోచన సరళి ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలే తప్ప తప్పుడు మాటల వైపు, తప్పుడు సమాచారం వైపు వెళ్ళకూడదు. ఆన్ ప్యాసివ్ కంపెనీ ముందు ఉన్న మొదటి సవాల్ పేమెంట్స్ను క్లియర్ చేయడం, తర్వాత దాన్ని విస్తరింపజేయడం, న్యాయమైన క్రమబద్ధమైన సవాళ్లను పరిష్కరించడం. కంపెనీలో లేనివారు కంపెనీ గురించి చెడుగా మాట్లాడితే పట్టించుకునే వాళ్ళం కాదు. బట్ మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఉన్న ఫౌండర్ మిత్రులు కంపెనీ గురించి నెగటివ్గా మాట్లాడడం బాధాకరమని యాష్ గారు అంటున్నారు. ముందుగా పేమెంట్స్ను క్లియర్ చేయడానికి కంపెనీ బ్యాక్ ఎండ్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పేమెంట్స్ వ్యవస్థను సులభతరం చేయడానికి అనేక మార్గాలు ఆలోచిస్తున్నాం. ఆన్ ప్యాసివ్ సిస్టమ్ను ఒక కొత్త వ్యాపారంగా రీబ్రాండ్ చేయడానికి ఆలోచిస్తున్నాము. కంపెనీలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని విజేతలుగా చూడాలన్నదే మా ఉద్దేశం. మేము ప్రతి చిన్న విషయాన్ని మీతో పంచుకోలేము. మీకు అనువైనది, అవసరమైనది, అందరికీ వినియోగపడేది మాత్రమే పంచుకోగలము. అంత మాత్రాన కంపెనీలో వర్క్ జరగటం లేదని అనుకోవడం సరైన ఆలోచన కాదు. పెండింగ్లో ఉన్న పేమెంట్స్ వ్యవస్థను ముందుగా పరిష్కరించాలి అని అనుకుంటున్నాము. బట్ పేమెంట్ సిస్టంలో క్లియర్ చేయడానికి ఆలోచిస్తున్నాము. అందుకే బల్క్ పేమెంట్ సిస్టమ్ని ముందుగా క్లియర్ చేస్తాము. కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ మా దగ్గర పరిష్కార మార్గం ఎన్నుకోబడి ఉంది. కానీ అమలు కార్యాచరణలో కొన్ని టచ్అప్ల వలన కొంత జాప్యం జరుగుతుంది. దీన్ని వచ్చే వారంలో పరీక్షిస్తాము. ఇప్పటి వరకు ఓ కనెక్ట్ ప్యాకేజ్ బై చేసి సబ్స్క్రైబ్ కాని వారి సమస్యను పరిష్కరించాము. పేమెంట్ సిస్టంలో అనుకున్నట్లు మార్పులను సవరించగలిగితే ఆన్ ప్యాసివ్ యాష్ బాంబును అనుభూతి చెందగలుగుతారు అని మన గ్రేట్ సిఇఓ యాష్ గారు షేర్ చేసుకోవడం జరిగింది. అది గేమ్ చేంజర్ మరియు నమూనా మార్పు అవుతుంది. బంగ్లాదేశ్లో ఆన్ ప్యాసివ్ కంపెనీని ఒక ఎల్ఎంఎం కంపెనీగా ప్రకటనలు రిలీజ్ చేయడం జరిగింది. అట్టి సవాళ్లను ఎదుర్కొంటూ మనది ఎంఎల్ఎం కంపెనీ కాదు, ఇది ఒక లైఫ్ చేంజింగ్ కంపెనీ అని సవాళ్లను ఎదిరించగలిగాము. ఆన్ ప్యాసివ్ కంపెనీ చట్టబద్ధత కలిగి ఉంది. మోసపూరిత వ్యవస్థను తావివ్వకుండా ఒక క్రమబద్ధమైన, పటిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్ని విజయం వైపు నడిపించడమే దీని లక్ష్యం అని షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కంపెనీ యొక్క బ్యాక్ ఎండ్లో అప్డేట్స్ను ఉద్దేశించి మన గ్రేట్ లీడర్ మహమ్మద్ కమల్ సార్ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే
ఆన్ప్యాసివ్ అనేది క్లీన్ కంపెనీ మరియు మంచి కంపెనీ. ఈ కంపెనీలో మేము మీకోసం నిర్విరామంగా పనిచేస్తున్నాము. మీరు మాతో కలిసి నడవండి. విజయం వైపు అడుగులు వేద్దాం. ఆగిపోవడం అంటే ఓడిపోవడం కాదు, మరింత శక్తిని క్రోడీకరించి ముందుకు సాగిపోవడం. అందరం త్వరలోనే మంచి శుభవార్త వింటాము, అది కూడా ఈ నెలలోనే రావాలని ఆశిద్దాం అని షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 25వ తేదీ కంటే ముందు యాష్ ముఫారే గారితో కార్పొరేట్ వెబినార్ నిర్వహించబడే అవకాశం ఉంది మరియు యాష్ బాంబు పేలవచ్చు. వెల్కమ్ బోనస్, కేవైసీ, ట్రాఫిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క విషయము వైపు మంచి జరగాలని ఆశిద్దాం. ఆన్ప్యాసివ్ కంపెనీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలోనూ ప్రపంచ వేదికపై పేలబోతుంది కాబట్టి అందరం సిద్ధంగా ఉందాం అని డాక్టర్ బిల్ విలియమ్స్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరం ముగిసేసరికి ఆన్ప్యాసివ్ కంపెనీ చెప్పిన విధంగా టార్గెటెడ్ ట్రాఫిక్ డెలివరీ చేయబడుతుంది. తద్వారా సంపాదించిన ఆదాయం వారి వాలెట్లోకి ప్రవహిస్తుందని మన లీడర్ స్ట్రాథర్ మార్టిన్ గారు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. నిరుత్సాహపడకుండా కంపెనీ ఫలాలు పొందే వరకు వెయిట్ చేద్దాం. ముందుగా కంపెనీలో ఉన్న మనం నిరుత్సాహపడకూడదు. ప్రతి ఒక్కరం విజయం సాధిస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అంతవరకు స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ వేణు రుద్ర ఆల్ ఇన్ వన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై ఆన్ప్యాసివ్.